ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి అన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఎస్టీయు జిల్లా అధ్యక్షుడు కె ఎర్రయ్య అధ్యక్షన బుధవారం జరిగిన జిల్లా తృతీయ వర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెడ్పీ, పిఎస్, ఏపీ, జిఎల్ఐ, సరెండర్ లీవ్, మెడికల్ రీయింబర్స్ తదితర బిల్లులు చెల్లింపులో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని ఖండించారు. 11వ పిఆర్సీ, డిఏ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టత ఇవ్వాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులు తమ జీతాల నుంచి ప్రతి నెల కొంత మినహాయించి వారి ఖాతాల్లో పొదుపు చేసుకున్న సొమ్మును కూడా నెలల తరబడి చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. స్పందించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం బాధాకరమన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి రమణారెడ్డి, బి వెంగళరెడ్డి, చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ సిపిఎస్ ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ బకాయిల విషయంలో సవతి తల్లి ప్రేమ కనపరుస్తున్నారన్నారు. వెంటనే సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన డిఏ బకాయిలను చెల్లించాలన్నారు. సకాలంలో డబ్బులు అందక వివాహాలు వాయిదా వేసుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. పదవి విరమణ తర్వాత అద్దె వేతన సెలవులు నగదును చెల్లించకపోవడం అన్యాయమన్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను రకరకాల కారణాలతో పెండింగ్ లో పెట్టడం సరికాదన్నారు. 12వ పిఆర్సీ అమల్లో జాపింగ్ కారణంగా వెంటనే 30% మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. జీవో నెంబర్ 117ను రద్దు చేయాలన్నారు. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేయాలని ఏ ప్రత్యామ్నాయాన్ని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. కేజీబీవీ ఉద్యోగులను రెగ్యులర్ చేసి ఎంటీఎస్ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ చివరిలోగా పెండింగ్ బిల్లులను చెల్లించకపోతే ఉద్యమ కార్యాచరణకు పిలుపునిస్తామన్నారు.